ఎన్ని చెప్పుకుంటా మా దేవుడు మాటకి మేము విధేయులమై ఉంటాము అన్నారు. ఆ కారణం చేత దేవుడు ఏమన్నాడు 11వ వచనంలో చూద్దాం, చదువుకుని ముగించుకున్నాం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, భయపడకుడి. దేవుడు ఈ మాటలు అందరి వినుకుల్లో దీవించుగాక. అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మనకు వచ్చిన బలహీనతలు మనం భయపడకూడదు, మనకు వచ్చిన సమస్య మనం భయపడకూడదు, అప్పుడు చూసి భయపడకూడదు, ఆర్థిక సమస్యను చూసి భయపడకూడదు. మనల్ని ఎన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు సర్వ సృష్టికర్త దేవుడు మనకి తోడుగా ఉండి అన్నిటి నుంచి మనల్ని ప్రభు విడిపిస్తాడు, తప్పనిసరిగా విడిపిస్తాడు. ఎప్పుడు ఆయన మాటకు మనం విధేయులం అవుతే, అది మంచిదే కానీ చెడ్డదే కానీ అయినా ఆయన మాటకు మేము విధేయులం అవుతాం. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనకున్న సమస్య నుంచి మనము విడుదల పొందాం. కాబట్టి అట్లా విడుదల పొందేటట్టుగా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినులలో దీవించి